ఎక్కడ చూసావమ్మా? ఇక్కడే సార్. ప్రిలిమినరీ ఎఫెన్స్ రిపోర్ట్ రాసుకున్నావా? ఇంకా లేదు సార్. అయితే రాయండి సార్. ఒక చెట్టు నరికేసినప్పుడు రిజిస్టర్లో పీఓఆర్ రాయాలని తెలీదా నీకు? ఇదిగో రాస్తున్నాను సార్. ఇదే మాదిరి వేరే చెట్లు ఏమైనా నరికేసారేమో చూడు. ఓకే సార్. ఈ వారంలో ఇది 3వ చెట్టు. చెత్త నా కొడుకులు. ఈ ఏరియాలో మనం ఇంకొంతమంది గార్డ్స్ని పెంచాలి సార్. ఎంత పెద్ద అడవిని 30 మందితో ఎలా రక్షించగలం సార్? ఎక్స్ట్రా గార్డ్స్ కావాలని నేను డిఓ ఫోన్ ముందే అడిగాను. ఎప్పుడు చెప్పేసి వాళ్ళే చెప్పాడు. సార్ సార్ ఇలా రండి సార్, కొంచెం త్వరగా రండి సార్. ఏంటి దయ్యాన్ని చూసావా ఏంటి? गणपति ब्रह्मणस्पत आणस्त्रन्मन् नोदभिषेदशादनं भुवं శ్రీమహాగణపతయే నమో నమః. 80 ఏళ్ల వయసులో కూడా సుమిత్రమ్మ చాలా ఆరోగ్యంగా ఉండేది. ఎవరి సాయం లేకుండా ఆవిడ పని ఆవిడే చేసుకునేది కదా. ఏంటి ఇలా జరిగింది? నేను ముత్తుకుంటున్నది అదే కదా. కాటికి కాలు చాపిన ప్రాణం కాదే. ఏ క్షణమైతే ఆ అమ్మాయి ఇంట్లో కాలు పెట్టిందో ఆ క్షణమే ముసల్దాని కథ ముగిసింది. అయ్యో పాపం. ఆ అమ్మాయి జాతకంలో అష్టమ శని పీడ ఉందంట. అది తెలియక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకే అలా తాళి కట్టించుకొని వచ్చిందో లేదో సుమిత్రమ్మ ప్రాణం ఎత్తుకుపోయింది. ముందే చెప్పాను, ఇంట్లో కుదరదు, మనం గుళ్ళో చేసుకుందామని. నా మాట వినిపించుకుంటే కదా. ఏంటి వెళ్ళిపోతున్నావు? దినానికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపించేది లేదా? నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. జాగ్రత్తగా విను. ఆ అమ్మాయిని ఇంటికి తిరిగి తీసుకొచ్చే ఆలోచన లాంటివి ఏమన్నా ఉంటే అవి అక్కడే తుంచేసి. నీకు అమ్మా నాన్న ముఖ్యమా, మీ బామ్మ చావు కారణమైన ఆ అమ్మాయి ముఖ్యమో నువ్వే నిర్ణయించుకో. చెప్పు. అక్కడ కార్యం అంతా అయిపోయిందా? తెన్కాడు కేసు ఇన్వెస్టిగేషన్ కి కొత్త ఇన్స్పెక్టర్ని పంపించారు. తెలుసు, నిన్నే చెప్పారు. నాకు తెలుసు ఆయనారు. మన సీనియర్ ఇన్స్పెక్టర్ రిటైర్ అయిపోయిన తర్వాత నీకు ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుందని నాకు అనిపించింది. అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? నేను ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయలేనని వాళ్ళ ఉద్దేశమా? నా వల్ల కాదా ఏంటి?